నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం గోదావరి ఖని జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మెడికల్ ఓపీ, న్యూ బ్లాక్, ఐసీయూ బ్లాక్, ఎమర్జెన్సీ విభాగం, డ్యూటీ డాక్టర్స్ గదులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకొని అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. శానిటేషన్ పనితీరును మెరుగుపరచాలని సంబంధిత ఏజెన్సీకి సూచిస్తూ తక్షణమే తనను కలవాలని ఆదేశించారు. రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బెడ్ స్ట్రెంత్ పెంపు కోసం చర్యలు చేపట్టాలని, మెడిసిన్ విభాగానికి అదనంగా ఒక ఓపీ బ్లాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ల్యాబ్ యంత్రాలు, ఏసీ వంటి పరికరాల్లో ఎలాంటి లోపాలు వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డాక్టర్లు కృపాబాయి, రాజు, సంబంధిత అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులున్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19న జనరల్ బాడీ సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నిక ఉంటుందని రాష్ట్ర గౌరవాధ్యక్షులు చల్లా రవీందర్ రెడ్డి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్టీపీసీ అయ్యప్ప ఆలయ అర్చకులు వామన శర్మతో కలిసి చల్లా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, గోదావరిఖని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గం ఎంపికలో అయ్యప్ప మాలధారణ స్వాములందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలతో పాటు ఇక ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర పిఆర్ఓ జనగామ తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు పరసత రామస్వామి, జిల్లా నాయకులు వడ్డపల్లి దినేష్, రాష్ట్ర నాయకులు అబ్బ గంగాధర్, జూపాక రాజయ్య, సట్టు శ్రీనివాస్, రమణయ్య, కోటరాజు, రవి, సతీష్, ప్రభంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఈ నెల 19వ తారీఖు నాడు ఫంక్షన్ హాల్లో నిర్వహించడానికి సభ్యులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ రోజు నాడు మన పెద్దపల్లి జిల్లా నుంచి అందరూ కూడా అయ్యప్ప దీక్షలు తీసుకునేటువంటి వాళ్ళు, గురుస్వాములు కానివ్వండి, కన్యస్వాముడు, కత్తిస్వాముడు, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మిగతా భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు నాడు నూతనటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటకు ఇక్కడ జనగామ తిరుపతి ఇలా రవీందర్ రెడ్డి గారు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి అయ్యప్ప అంటే ఏంటి, దీక్ష మనం ఎక్కడో కేరళలో పుట్టినటువంటి అయ్యప్ప స్వామిని మన ప్రాంతంలో విచ్చేసి మనకు దాదాపు యావత్తులో దీనికి కుల మత భేద అదుపుటి ఏమీ లేకుండా అందరినీ ఒక కలుపుగోలుగా చేసుకొని అందరూ కూడా ఎటువంటి వారైనప్పుడు కూడా ఎన్ని కష్ట దుఃఖాలు ఉన్నప్పుడు కూడా ఆ అయ్యప్ప స్వామి వారిని ఒక గట్టుకు వేసినటువంటి నమ్మకంతో అందరూ ఈ సంవత్సరం 500 మంది వేస్తే వచ్చే సంవత్సరం 1000 పెరుగుతున్నారు. ఇట్లనే జనాలు చాలా పెరుగుతున్నారు. కాబట్టి అయ్యప్ప అంటే ఏంటి, అయ్యప్పలో ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటువంటి మనం విషయం తెలిసిన కొరకై ఈ ఒక పెద్దపల్లి జిల్లా నుంచి అందరూ కూడా విచ్చేసింది ఉంటే, ఆ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసింది ఉంటే మనం అయ్యప్ప గురించి తెలుసుకోవచ్చు. దీన్ని మనం ఒక బాధ్యత రూపకంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి ఇంట్లో స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి నామస్మరణం అనేటువంటిది చేయాలనే ఉద్దేశం చేత వారు ముందుకు రావడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మా వంతు కూడా వాళ్ళకు సహకారం ఇస్తాం. పూజను ఏ విధంగా చేయాలి, ఎట్లా మనం డెవలప్ చేయాలి, జనాన్ని మనం కేవలం ఆ 41 రోజు నాడే ఈ యొక్క అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తున్నాము. అదే కాకుండా 360 రోజులు అంటే ఒక సంవత్సర కాలం మనం ఏ విధంగా నిత్య ఆరాధన పూజలు ఎట్లా ఈ విధంగా చేసుకుంటున్నాము, ఈ స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి నామస్మరణ కూడా అందరి ప్రతి ఇంట ప్రతి భక్తుల చేత ప్రతి మానవుని చేత ఇది రావాలనేటువంటి మేము ఎప్పటి నుంచో దీన్ని కూడా సంకల్పం చేసుకుంటున్నాము. మరి ఈ ఒక సభముఖంగా కూడా అందరికీ తెలియజేస్తానని చెప్పేసి అని మేము అనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని మనం ధర్మో రక్షిత రక్షితగా ధర్మాన్ని మనం ఎప్పటిదాకా మనం కాపాడుతామో మన హిందుత్వం ఈ విధంగా కలిసిమెలిసి ఉంటుంది.
మనం భగవంతుని శక్తి పెరిగిపోతుంది. భగవంతుడు అనేకమైన జనాలు బ్రాహ్మణ క్షేత్ర వైశ్య సూత్రాలు ఏ విధంగా ఈ యొక్క సృష్టిలో ఏర్పాటు చేశారో దీనికి మనం భగవంతుని సేవ కొరకై మనము అంకిత భావంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ స్వామి శరణమయ్యప్ప అని ప్రతి ఏ దేవుని నమ్ముకోండి. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ సమాజంలో కలియుగ దేవతలు అనేటువంటి ఎట్లా ఈ విధంగా సృష్టిలో ఏర్పడాయో ఈ అయ్యప్ప కూడా చాలా చిన్న బాలయోగుడు కాబట్టి ఈ కలియుగమందున ఆయన ఒక అవతార పురుషుని యొక్క ఒక గురు రూపకంగా ఈ యొక్క ప్రపంచంలో వెలుగులు పెట్టాడు. తీసుకువచ్చి ఈ ప్రాంతంలో కూడా మనం అయ్యప్ప స్వామి అని చెప్పని మనం డెవలప్ చేసుకుంటున్నాము. ప్రధానంగానే మకర సంక్రాంతి వరకు ఏ ఒక్క అయ్యప్ప స్వామి తీసుకున్నాని అన్నదానాలు కానీ పూజలు కానివ్వండి, ఆ రోజునాడు నల్ల వస్త్రాలు ధరించుకొని గురుస్వాములు కాషాయ వస్త్రాలు ధరించుకొని అందరినీ కూడా ఎటువంటి వారిని కూడా స్వామి చరణ్ రెండు చేతులు జోడించి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని మార్కండేయ కాలనీలో గల శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో తేదీ 19/4/2026 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జనరల్ బాడీ సమావేశము, అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనడానికి ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గోదావరి గనులో ఉన్నటువంటి అయ్యప్ప మాలాధారకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ట్రస్టీ మెంబర్ అయినటువంటి బే తిరుమలరావు గారు, అలాగే పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోట రామ్మూర్తి గారు, సంపత్ గారు, మన రాష్ట్ర నాయకులైనటువంటి పిఆర్ఓ గారు జనగామ తిరుపతి గారు, అలాగే భూతం రాజేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటు ఈ యొక్క కార్యక్రమాలలో ముందు చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా నిర్ణయం తీసుకోబడతాయి. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా శబరిమలలోని నారాయణతోడు దగ్గర మహాన్నదాన కార్యక్రమాన్ని నిత్యం ఈ యొక్క అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ తెరిచున్నన్ని రోజులు అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై అక్కడ ఆ యొక్క అన్నదానంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కూడా కోరడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా వినియోగించుకోవాలని ఇక్కడ నుండి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఉంటుంది, అన్నదానం ఉంటుంది. మన ప్రాంతం నుండి ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజులలో ఏ ఏ సేవా కార్యక్రమాలు తీసుకోబోతున్నామో ఆ యొక్క జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని ఇండియన్ బ్యాంకులో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఇండియన్ బ్యాంకు లోపల నుండి దట్టమైన పొగలు బయటకు రావడంతో పక్కనే ఉన్న ఆదిత్య హోటల్ మేనేజర్ శంకర్ బ్యాంకు మేనేజర్కు సమాచారం అందించి వెంటనే ఫైర్ స్టేషన్ కూడా సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది బ్యాంకు మేనేజర్ అక్కడకు చేరుకొని బ్యాంకు తాళాలు తీయడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లోపల ఉన్న పొగనంతా ఫైర్ పరికరాలతో బయటకు తొలగించారు. బ్యాంకు మేనేజర్ గదిలో ఉన్న ఏసీ నుండి ప్రింటర్ వరకు చిన్న షార్ట్ సర్క్యూట్ కావడంతో మేనేజర్ రూమ్లో మంటలు అంటుకున్నట్లుగా తెలిసింది. మిగతా బ్యాంకులోని సిస్టమ్స్ గాని లాకర్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ గాని ఏమీ కాకపోవడంతో బ్యాంక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఖాతాదారులు కూడా భయపడాల్సిన అవసరం లేదని, వారి డబ్బులు గోల్డ్ లోన్ ద్వారా బ్యాంకులో ఉంచిన బంగారం భద్రంగానే ఉన్నట్లు బ్యాంకు మేనేజర్ సౌరవ్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు. బ్యాంకులో చెలరేగిన మంటలను తొందరగా పసిగట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మేనేజర్ రూమ్లోని సిస్టమ్ తప్ప అన్ని సేఫ్ గానే ఉండడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. గోదావరిఖని ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఇండియన్ బ్యాంక్ గోదావరిఖని బ్రాంచ్లో మేనేజర్ రూమ్లో చిన్న షార్ట్ సర్క్యూట్ అయింది. చిన్న ఏసీ నుండి ప్రింటర్ వరకు చిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి ఓన్లీ ఆ సార్ రూమ్ క్యాబిన్ వరకు మాత్రమే సిస్టమ్ ప్రింటర్ డ్యామేజ్ అయిపోయాయి. మిగతా సిస్టమ్స్కి ఎఫెక్ట్ పడలేదు. లోపల సర్వర్ రూమ్లో ఉన్న లాకర్స్ కానీ, క్యాష్ సేఫ్ కానీ, జ్యువెల్ సేఫ్ కానీ, లాకర్స్ కానీ అన్నీ సేఫ్గా ఉన్నాయి. అది కన్ఫర్మ్ చేశాను. మిగతా కస్టమర్లు ఎలాంటి బాధపడగానే అన్ని సేఫ్గా ఉన్నాయి. ఓన్లీ ఒక సిస్టమ్ మాత్రమే డ్యామేజ్ అయింది అంతే బ్రాంచ్లో. మిగతా సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ వెళ్ళలేదు.
పక్కన ఆదిత్య హోటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారని 7:10కి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా వచ్చాము. ఫైర్ వల్ల కాల్ చేసాము. వీళ్ళు కూడా వచ్చేసారు. ఉన్న స్మోక్ అంతా కూడా క్లియర్ చేసేసారు. ప్రాబ్లం ఏం లేదండి. 10 a.m. we came to know that some smoke is coming from the branch. Our is the Indian Bank Godavari branch. We immediately came and we opened. We checked that some at least in manager cabin, lot of smoke is there. Some short circuit items, short circuit may be happened. So we are going to check. We are now checking what the loss has been opened. Hopefully that safe and gold ornaments, nothing will be damaged. Only manager cabin and inside one server room is there. That is the main area affected. We are checking the thing. We will inform the customers. We will request customers not to get panic and have some patience. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.